ఇంత పెద్ద తిరునాళ్ళు ఇక్కడ ఈ ఊర్లో జరుగుతాయని మీకు తెలుసా? ఎవ్రీ ఇయర్ పౌర్ణమికి ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణం ఎంతో ప్రత్యేకం. జైంట్ వీల్, బైక్ రైడ్స్, ఫుడ్ స్టాల్స్ అన్ని ఒకే చోట. కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేసే తిరునాళ్ళు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా వ్లాగ్స్. పాణ్యం సిమెంట్ నగర్ లో ఉన్న శ్రీ కోదండరామస్వామి టెంపుల్ ఎంతో ప్రత్యేకంగా పవిత్రంగా అయితే ఉంటుందండి. ఈ టెంపుల్ లో శ్రీరాముడు, సీతా అమ్మవారు, లక్ష్మణుడితో ఎంతో అందంగా దర్శనమిస్తారు. కొన్నిసార్లు మనం ఎక్కడెక్కడికో టెంపుల్స్ కోసం దూరంగా అయితే ట్రావెల్ చేస్తుంటాం, కానీ మన దగ్గర ఉన్న ఇలాంటి హిడెన్ జెమ్స్ ని మిస్ అయిపోతూ ఉంటాం కదా. ఈ టెంపుల్ లో ఉన్న సైలెన్స్, పీస్ అండ్ డివైన్ ఫీలింగ్ వన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే మర్చిపోలేరు. సిమెంట్ నగర్ అనే పేరు వినగానే ఇండస్ట్రియల్ ఏరియా అనిపిస్తుంది, కానీ అక్కడే ఇలాంటి పీస్ఫుల్ టెంపుల్ ఉండటం చాలా స్పెషల్. టెంపుల్ చుట్టూ నేచర్ సౌండ్స్, బర్డ్స్ చిర్పింగ్, బ్రీజ్ మనకి ఒక కామ్ ఫీలింగ్ అయితే ఇస్తాయండి. ఈ టెంపుల్ లో మెయిన్ డైటీ శ్రీ కోదండరామస్వామి. కోదండ అంటే ధనుషు. రాముడు తన కోదండంతో ధర్మాన్ని రక్షించే దేవుడు. రాముడు అంటే కేవలం దేవుడే కాదండి, ఒక ఐడియల్ సన్, ఒక ఐడియల్ హస్బెండ్, అలాగే ఐడియల్ కింగ్. మన లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రాముని గుర్తు చేసుకుంటే పేషెన్స్ అండ్ స్ట్రెంగ్త్ అయితే వస్తాయి. టెంపుల్లో రాముడు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామితో కలిసి దర్శనమిస్తారు. ఆ దేవుని మూర్తిని చూస్తుంటే చాలా కామ్గా ఉంటుందండి. సీతమ్మ ఫేస్ లో కరుణ, రాముని ఫేస్ లో శాంతి, లక్ష్మణులలో ప్రొటెక్షన్. దర్శనం టైంలో మన మైండ్ ఆటోమేటిక్ గా కామ్ అయిపోతుంది. ఈ టెంపుల్లో నో క్రౌడ్ టెన్షన్, నో రష్, జస్ట్ ప్యూర్ డివోషన్ అండి. ఈవినింగ్ టైంలో టెంపుల్ కి వెళ్తే ఆ డివైన్ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ టెంపుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ శ్రీరామనవమి. శ్రీరామనవమి రోజు కాకుండా నెక్స్ట్ వచ్చే పౌర్ణమికి ఈ రాముల వారి కళ్యాణం అయితే చాలా గ్రాండ్ గా జరిపిస్తారు. ఇక్కడ జనాలు చాలా మంది భక్తులతో ఆ రోజు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తుంటారు. కళ్యాణం జరిగిన తర్వాత స్వామివారికి పల్లకి సేవ అయితే నిర్వహిస్తుంటారు. సీతారాముల కళ్యాణం చూస్తుంటే మన ఇంట్లో జరుగుతున్నట్టే అనిపిస్తుంటుంది. ఇంకా ఆ రోజు నుండి ఒక 3 to 4 days అయితే ఇక్కడ తిరునాళ్ళు జరుగుతాయండి. కళ్యాణం జరిపిన మరుసటి రోజు మళ్ళీ రథోత్సవం అయితే జరిపిస్తారు. స్వామివారిని రథం పైన ఊరంతా కూడా ఊరేగిస్తూ ఉంటారు. ఇంకా ఆ రోజే నైట్ కి టెంపుల్ లోనే అన్నదానం కూడా జరిపిస్తారండి. ఈ తిరునాళ్ళకి చుట్టుపక్కల విలేజెస్ నుండి కూడా అందరూ వస్తుంటారు. అలాగే ఎక్కడెక్కడో ఈ ఊరు నుంచి వెళ్లి సెటిల్ అయిన వాళ్ళు కూడా తిరిగి కంపల్సరీగా ఈ రోజు వస్తుంటారు. అప్పుడు సిమెంట్ నగర్ మొత్తం ఒక ఫెస్టివల్ వైబ్ తో అయితే నిండిపోయి ఉంటుందండి. మనం మన బిజీ లైఫ్ లో స్ట్రెస్ తో ఉంటాం, కానీ ఇలాంటి ప్లేసెస్ మనకి రీసెట్ బటన్ లాగా పనిచేస్తాయని మర్చిపోతూ ఉంటాం. టెంపుల్ లో 10 to 15 minutes సైలెంట్ గా కూర్చుంటే మైండ్ అయితే ఫ్రెష్ గా అయిపోతుందండి. కళ్యాణం పూర్తయిన తర్వాత ఇలా పిల్లలందరూ ఎంతో అందంగా రెడీ అయితే కోలాటం చేశారు, అలాగే భరతనాట్యం కూడా చేశారు. ఇంకా ఈ మధ్యలోనే ప్రసాదం కూడా అయితే చాలా వరకు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంకా తర్వాత అయితే స్వామివారికి పల్లకి సేవ అయితే నిర్వహించారండి. ఈ టెంపుల్ రీచ్ అవ్వడం చాలా ఈజీ. నంద్యాల నుంచి సిమెంట్ నగర్ కి డైరెక్ట్ గా అయితే బస్సులు ఉంటాయి. అలాగే ఈ లోకల్లో ఉండే అందరికీ ఈ టెంపుల్ గురించి కూడా తెలుసు. సో ఈజీగా అయితే ఇక్కడికి మనం రీచ్ అయిపోవచ్చు. నెక్స్ట్ టైం ఎవరైనా ఈ టెంపుల్ కి విజిట్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. ఒక్కసారి విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ రావాలి అనిపిస్తుంది ఈ టెంపుల్ కి. ఇక్కడ తిరునాళ్ళలో ఎక్కడ చూసినా కలర్ఫుల్ షాప్స్, బ్యూటిఫుల్ బ్యాంగిల్స్, మన అమ్మాయిలకు కావాల్సిన అన్ని ఐటమ్స్ డిఫరెంట్ మోడల్స్ లో డిఫరెంట్ స్టైల్స్ లో అయితే మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అలాగే కిడ్స్ ఎంజాయ్మెంట్ కూడా ఎక్కడ తక్కువ లేకుండా వాళ్ళకు కూడా ట్రాంపులిన్స్, బైక్ రేస్, కార్ రేస్, జైంట్ వీల్, ఇంకా టాయ్స్ ఇలాంటివన్నీ వీళ్ళకి కూడా దొరుకుతూ ఉంటాయి. అలాగే మన ఇంట్లో కావాల్సిన చిన్న కిచెన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. మా పిల్లలు అయితే రైడ్స్ అన్ని కూడా రైడ్ చేసేసారండి. అలాగే నేను కూడా కొంచెం షాపింగ్ అయితే చేసేసుకున్నాం. అలాగే ఫుడ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీస్ తో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.